సమస్యలు చాలా ఉన్నాయి, ఏం పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఏం చేయట్లేదు, తెలంగాణలో ఏం చేస్తారు మీరు ఇంకా పోయారని చెప్పి. ఆంధ్రాలో సమస్యలు ఉన్నట్టు ఈ రోజులో ఆంధ్ర ప్రజలు రోడ్డు ఎక్కాలి కదా. రోడ్డు ఎక్కలేదు అంటే ఏంటి అర్థం? సమస్యలు లేవనే కదా. చిన్న చిన్న ప్రతి చోట ఉంటాయి, వాటిని పట్టుకుని పెద్ద సాగదీయకూడదు, అది పెద్ద విషయం కాదు. ఆంధ్రాలో చేయలేదు, తెలంగాణలో ఏం చేస్తాడంటే ఇలాగని మాట్లాడుతుంది కదా. అసలు తెలంగాణ నుంచి పారిపోవాలి లేకపోతే ఉండకూడదు, ఆంధ్ర జనం ఉండకూడదు అని కొంతమంది అంటున్నారు కదా, సోకాల్డ్ జర్నలిస్ట్ కానీ సోకాల్డ్ రాజకీయ నాయకులు కానీ. అసలు ఆంధ్ర జనమే తెలంగాణ లేకపోతే తెలంగాణ అభివృద్ధి ఎక్కడిది? ఈ సినిమా ఇండస్ట్రీ ఎక్కడిది? సినిమా ఇండస్ట్రీ కానీ ఆంధ్ర వాళ్ళు కానీ మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోతే ఈ తెలంగాణ ఎలా ఉంటుంది తెలుసు? బోసిపోయినటువంటి బోసు బొమ్మలాగా ఉంటది. ఇది తెలుసుకోవాలి. అసలు మా నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం డెవలప్ చేసింది తెలంగాణ హైదరాబాద్ ని. ఆంధ్ర నుంచి మొత్తం అంతా తెచ్చుకొచ్చి పెట్టుబడి పెట్టింది ఇక్కడ. మాకేమో ఆంధ్రాలో ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాని తెలంగాణ కంటే ఎక్కువగా డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్నది కూటమి ప్రభుత్వం. తెలిసి తెలియని మాటలు వాగితే గనక ఎవరు ఊరుకోరు, చెప్పులతో కొడతారు, పరిగెట్టించి గాడిదల మీద ఊరేగిస్తారు చెప్పులు దాంట్లేసి. తమిళనాడు సీఎం విజయ్ గారితో కూడా పోలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకో, సింహం లాగా సింగిల్ గా వచ్చాడు, ఇప్పుడు స్కూల్ ఫీజులు తక్కువ చేశాడు, అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు అక్కడ విధానాలు వేరుగా ఉంటాయి, ఇక్కడ విధానాలు వేరుగా ఉంటాయి, అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఏమి పవన్ కళ్యాణ్ బాగా చేయలేదని చెప్పి ఎవరు రాలేదే ముందుకి, ఎవరు ధర్నా చేయలేదే, ఎవరు నిరసన చేయలేదే. కానీ ఇదంతా కావాలని బాగుతున్నారు. ఇప్పుడు అక్కడ అతని విధానం వేరు, ఇక్కడ ఈ విధానం వేరు. వాటికి కంపేర్ చేస్తే ఎలాగా? అతను వేరు, ఇతను వేరు. ఈ సిగ్గు లేకోకుండా ఇలా వాగుతారు. ఏదో ఒకటి వాగాలి కదా, రాజకీయంగా అభివృద్ధి అవ్వాలి కాబట్టి అడ్డమైన మాటలన్నీ వాగుతూ ఉంటారు. విజయ్ దళపతి సింగిల్ గా ఎక్కడికి వచ్చాడు? రోజారెడ్డి ఆయన కూడా పొత్తులతో వచ్చాడు, కత్తులతో వచ్చాడు. అన్నా డిఎంకే చీల్చేశాడు, సగం ఎమ్మెల్యేలను కొనేశాడు, కాంగ్రెస్ పార్టీని కొనేశాడు, అలాగే ముస్లిం లీగ్ పార్టీని కొనేశాడు. ఇంతమంది మద్దతు ఉంటేనే ఆయన సీఎం అవ్వగలిగాడు. ఆయనకు ముందు ఉంది ముసలి పండగ, 6 నెలల్లోనే ప్రభుత్వం కూలిపోద్ది అంటున్నాడు. 100%. ఎన్నో మొత్తం పథకాలన్నీ ఇచ్చేస్తా అంటున్నాడు. సిగ్గు లేకుండా ఈ విజయ దళపతి ధర్మం కోసం ఎవడో ఒక ఎదవ వాగితే ఆడు స్టాలిన్ నా కొడుకు నా కొడక నిజంగా నువ్వు ఆంధ్రాలు కానీ తెలంగాణ అంటే నా కొడక కత్తితో నరికెత్తండి, నేను జైలుకు పోయిన పర్లేదు. నా కొడక కేడి నా కొడక, మాదచ్చోది నా కొడక, బోసిడి నా కొడక, ఎన్నిసార్లు చెప్పరు నా కొడక సనాతన ధర్మం జోలికి రావద్దు. ఈసారి నీ ప్రభుత్వం కూలిపోయింది, ఈసారి నీ శవమే లేకపోతే, గాల్లో లేగుతుందో, రోడ్డు మీద లేగుతుందో, చెరువులో లేగుతుందో, సముద్రంలో లేగుతుందో, నీ శవం అయితే ఖచ్చితంగా లేచిపోతే. ఇదైతే 100% ఇది నా శాపం. హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా మాట్లాడుతున్నా నా కొడక, క్రిస్టియన్ నా కొడక, నువ్వు సర్వనాశనం అయిపోతావు. నువ్వు ఇతను ఇలా తిడుతుంటే, స్టాలిన్ గారు తిడుతుంటే, ఇతను విజయ దళపతి నోరు అంబలిచ్చుతున్నాడు. ఇతను కూడా రానున్న రోజుల్లో హిందువులు బాగా బుద్ధి చెప్తారు. అది ఓటు బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. రోజాకు ఒకటే నేను ఈ సందర్భంగా క్వశ్చన్ అడుగుతున్నాను. ఆయన సింహము సింగిల్ లా వచ్చాడు అంటున్నావు. విజయ దళపతి ఎక్కడ వచ్చాడు? నీకు రాజకీయాలు తెలీదా? ఆయనకి బొటాబొట్టి మెజారిటీ వచ్చింది. అప్పుడు అన్నా డిఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు కొనేసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కొనేసుకున్నాడు, అలాగే ముస్లిం లీగ్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కొనేసుకున్నాక ఈ రోజు ఆయన సీఎం సీట్ లో కూర్చోగలిగాడు. ఇంకో విషయం కూడా మీరు గుర్తించుకోవాలి. టీఎంకే విజయ్ దళపతి పార్టీ ఎందుకు పెట్టాడు? స్టాలిన్ కి వ్యతిరేకం కదా. ప్రతి ఒక్క ఎన్నికల ప్రచారంలో మీటింగ్ లో స్టాలిన్ అంకుల్ అని విమర్శిస్తూ వచ్చాడు. అలాంటి సీఎం అవ్వగానే కాళ్ళు పట్టుకున్నాడు. అది విజయ్ దళపతి యొక్క రాజకీయం. ఓకేనా? దాన్ని ఏమంటారు? ఓటర్ వెళ్ళి రాజకీయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, సింగిల్ గానే వచ్చారు. నువ్వు 2019లో పడుకున్నావేమో, ఆయన 2019లో సింగిల్ గానే వచ్చారు. ఓకేనా? తెలుసుకో, చరిత్ర నువ్వు తెలుసుకో. మీ రాజశేఖర రెడ్డి సింగిల్ గా వచ్చాడు 2004లోన. టీఆర్ఎస్ కొనేలేదా? సిపిఐని కొనేలేదా? సిపిఎం ని కొనేలేదా? అలాగా నేను ఏదో ఒక మీటింగ్ పెట్టారు, వెన్నుపోటు మీటింగ్ అంట. చంద్రబాబు అట వెన్నుపోటు పొడిచింది ఎవరమ్మా? అసలు వెన్నుపోటు సంస్కృతి తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పట్లో ఇందిరాగాంధీకి వెన్నుపోటు పొడి చేసి 77లో 78లోనో ఆయన వేరే రెడ్డి కాంగ్రెస్ లో గెలిపాడు అనమాట. జోడెద్దులు అనమాట ఆ గుర్తు వాళ్ళకి. రెడ్డి జలగం ఇక్కడ మన పార్క్ ఏం పార్క్ ఉంది ఇక్కడ? జూబ్లీహిల్స్ లో. ఇంకో పార్కు కాసు బ్రహ్మారెడ్డి. వీళ్ళందరూ అధ్యక్షతను ఒక పార్టీ పెట్టారనమాట, కేబిఆర్ పార్క్. సో వీళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నారు ఇందిరాగాంధీకి ఆపోజిట్ గా. మరి ఇందిరాగాంధీకి ఆపోజిట్ గా పార్టీ పెట్టిన దాంట్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి లేడా? పులివెందుల నుండి గెలలేదా రెడ్డి కాంగ్రెస్ నుంచి? ఇందిరాగాంధీది, రెడ్డి కాంగ్రెస్ వీళ్ళది. ఫస్ట్ వెన్నుపోటు పొడిచింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి పొడిచాడు ఇందిరాగాంధీకి. వెన్నుపోటు పొడిచి వేరే పార్టీ పెట్టుకున్నాడు, రెడ్డి కాంగ్రెస్ అని. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందా? రాలేదు. మళ్ళీ ఇందిరాగాంధీ గారే అధికారంలోకి వచ్చారు. అలాగా మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచి ఆ కాంగ్రెస్ లీడర్లందరినీ లాగేసుకున్నాడు.
ఆమె సీఎం పదవి ఇవ్వలేదని నీకేం ఎక్స్పీరియన్స్ ఉందని ఆమె ఇస్తుంది సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీనే సర్వనాశనం చేసాడు. సోనియా గాంధీకి వెన్నుపోటు పడిచాడు. అసలు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లేకుండానే చేశాడు. సో వెన్నుపోట్ల పార్టీలు మీవి, తెలుగుదేశం అయితే మాత్రం కాదు. అంతే కదా.